హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మేము అరకు వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మేము అరకులో ఏమేమి చూసామో అన్ని కూడా మీరు కూడా చూసేయండి మాతో పాటు. అరకు వెళ్లే ముందు లంసింగ్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా మేమైతే వైజాగ్ నుండి 4కి స్టార్ట్ అయ్యాము లంసింగ్ దగ్గరికి. ఇంకా మంచిగా మమ్మీ వాళ్ళని కూడా పికప్ చేసుకొని మంచిగా కార్ కి పెట్రోల్ కొట్టించేసాము. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. వీడియో మొత్తం చూడండి, మంచి ఫన్ ఉంటది అండ్ అరకు ఎలా ఉంటది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఇంత మార్నింగే లేచి వర్క్ చేయాలంటే చాలా కష్టము. బట్ ఈ పెట్రోల్ బంక్ లో చాలా మంది ఆల్రెడీ వర్క్ వచ్చేసారు. ఇంకా మాకు వెళ్లే దారిలో అయితే రూట్ అస్సలు కనిపించలేదు, మొత్తం మంచుతో నిండిపోయింది. ఇంకా స్లోగా చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మేము దగ్గరికి వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా నిద్ర రాకుండా పాటలు పెట్టేసుకొని మంచి మంచి వ్యూ పాయింట్, సీనరీస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. అసలు నేచర్ అయితే చాలా మంచిగా కనిపించింది. ఇంకా మార్నింగ్ కాబట్టి పీస్ఫుల్ గా ఉందన్నమాట. మా మైండ్ మొత్తం చాలా రిఫ్రెషింగ్ గా మంచిగా ఉంది. ఇంకైతే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. ఇదైతే బ్యూటిఫుల్, అసలు మీరే చూస్తే తెలుస్తుంది ఎంత బాగుందంటే వ్యూ పాయింట్. ఇంకా లైవ్ లో చూస్తే ఇంకా బాగుంది. అసలు లంసింగ్ కి పైకి వెళ్లే దారిలోనే కనిపిస్తుంది. ఇంక ఇక్కడ మంచిగా వీడియోస్, ఫొటోస్ దిగేసాము. ఇంక ఇవన్నీ చూసుకొని లంసింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు ఆ క్లౌడ్స్ ని చూడాలని. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో మొత్తం సెర్చ్ చేసి వెళ్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇందులో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మా హస్బెండ్ వచ్చేసాము అనగానే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం అనుకున్నాము, బట్ కాదు, ఇక్కడ పార్కింగ్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ కార్ అయితే పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. బై వాక్ అయినా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా జీప్స్ లో అయినా వెళ్ళొచ్చు. మాకు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి అక్కడ క్లౌడ్స్ ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పి వెళ్ళినప్పుడు జీప్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ జీప్ మీద వెళ్ళడమే మంచిదైంది, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది అసలు పార్కింగ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ కి. బట్ పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నారు, బాగా ఎక్కువ అనిపించింది. అండ్ తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకున్నారనమాట టికెట్ ప్రైస్. ఇంకా లోపలికి వెళ్ళగానే వ్యూ ఇదన్నమాట. ఎక్కడ చూసినా ఫాగే, అసలు క్లౌడ్స్ నామకరణానికి కూడా ఎక్కడా కనిపించలేదు అసలు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే టైం పడుతుంది బట్ వస్తుందని చెప్పారు. సరే ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు అప్పుడే వెళ్ళిపోవడం అని చెప్పేసి ఆగాము. ఇంక 1 అవర్ అక్కడే ఫొటోస్, వీడియోస్ తీసుకొని గడిపేశాము. తర్వాత సూర్యుడు వచ్చాడు, తర్వాత ఎండ వచ్చింది, మబ్బులు మాత్రం రాలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని లంసింగ్ అయితే. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చారు, వాళ్ళైతే ఒక సౌండ్ బాక్స్ తెచ్చుకొని వ్యూ కనిపించకపోయినా భలే ఎంజాయ్ చేశారు వాళ్ళు మాత్రము. ఇంకా మేము సరే ఇక్కడ ఎందుకు టైం వేస్ట్, ఇంకెలాగో రావట్లేదు కదా అని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. ఇంకా కింద లొకేషన్ బాగుంటే అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ ఆల్రెడీ ఇందాక జీప్ మీద వచ్చాం కదా అని చెప్పేసి ఈసారి ట్రెక్కింగ్ చేసుకుని కిందకి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా మేము ఫ్యామిలీ అంతా ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఫన్ చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ దిగేసాం అనమాట. కాలు నొప్పులు వచ్చాయి బట్ పర్వాలేదు, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మా మమ్మీ చూసారా, ఆ స్వెటర్, క్యాప్ సూపర్గా ఉంది కదా అసలు. మేమైతే చలి చాలా దారుణంగా ఎక్స్పెక్ట్ చేసాము. అట్లీస్ట్ మాకు చలి కూడా వేయలేదన్నమాట. మా మమ్మీకి కూడా ఆ 10 మినిట్స్ మాత్రమే వేసుకుంది స్వెటర్, తర్వాత తీసేసింది మమ్మీ కూడా. బట్ రోడ్ కూడా అంత సేఫ్ గా ఏం లేదు, చాలా ఎగులు దిగులు. కొండ అంటే తెలిసిందే కదా, అలానే ఉంటది. చాలా సేఫ్ గా చూసుకొని మెల్లిగా దిగేసాం అనమాట కిందకి. మా మమ్మీ అయితే ఇంకా చూసారా, ఇక్కడైతే పోజులు ఇస్తుంది క్యాప్ తోని, స్వెటర్ తోని. క్యాప్ ఏమో మా డాడీ దగ్గర తీసేసుకుందనమాట. ఇది కూడా మా చెల్లి లాంటిదే, దీనికి నడవడానికి కూడా ఎంత బద్ధకమో చూడండి, మా చెల్లిలాగానే నడుస్తుంది. ఇంకా మెల్లిగా కిందకిదే దిగేసాం అనమాట. ఫుల్ ఆకలి ఆ టైంకి అసలు. ఇంకా మేమైతే ఇక్కడ రిజర్వాయర్ ఎవరో దగ్గరలో బాగుందంటే అది కూడా చూసి వచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చూసారా, వీళ్ళు బిందులు భలే మోస్తున్నారు అసలు, చాలా గ్రేట్ అసలు వీళ్ళైతే. ఈ విషయంలో వీళ్ళతో నేను అసలు పోటీకే రానన్నమాట. ఇంకా ఈ రిజర్వాయర్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా ఇంకా మంచిగా ఫొటోస్ అవన్నీ దిగేసి మళ్ళీ ఇంకా అరకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకూడదని చెప్పి. మాకైతే అసలు ఇంకా ఆకలి బాగా ఎక్కువైపోయింది అనమాట. ఇంకెక్కడైనా తిందాం కదా అని చెప్పి చూస్తే ఇక్కడ ఒక లోకల్ టిఫిన్ షాప్ కనిపించింది. ఇంకా అక్కడైతే ఆగాము. బట్ నాకు ఫస్ట్ భయం వేసింది, ఎలా ఉంటుందో ఏంటో అసలు. అంటే మన టేస్ట్ వాళ్ళ టేస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి. కానీ సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే ఉంది. 20 రూపీస్ కి 4 ఇడ్లీలు ఇచ్చారు. నేనైతే 2 ప్లేట్లు లాగించేసాను. చెన్నైలో ఇడ్లీలు తిన్నప్పటి నుంచి నాకు బయటకి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలంటే నాకు చాలా భయం అనమాట. ఎందుకంటే అవి కింద పడితే పైకి లేచేటట్టు ఉంటాయి ఆ ఇడ్లీలు. మేమైతే అనుకోకుండా పాడేరు మోదకొండమ్మ తల్లి దగ్గరికి వచ్చాము. ఈవిడ ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట. అసలు మేము వద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు, బట్ దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు.
అమ్మవారి దగ్గరే మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. మేమైతే చాలా బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి ఈ గుడి దగ్గరకు వచ్చినందుకు. అనుకోకుండా వచ్చిన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా మధ్యలో ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ చూసుకుంటూ అరకైతే రీచ్ అయిపోయాము. అరకు రోడ్స్ అన్ని కూడా తవ్వుతున్నట్టున్నారు, నాకు తెలిసి కొత్త రోడ్స్ వేస్తారు. ఇంకా అరకులో వచ్చిన తర్వాత మా బడ్జెట్ లో రిసార్ట్ కోసం చాలా ట్రై చేసాము. ఇంకా మాకైతే లాస్ట్ కి ఈ యాపిల్ రిసార్ట్ లో దొరికింది. ఒక్క హౌస్ వచ్చేసి 900 పర్ డే పడింది. మాకైతే మా బడ్జెట్ లో వచ్చేసింది. ఇది కూడా మంచిగా నీట్ అండ్ క్లీన్ గా ఉందన్నమాట. ఒక బెడ్ ఇచ్చారు అండ్ మనకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా పక్కన ప్లేస్ ఉంది. సో చాలు ఒక రోజు ఉండడానికి అనిపించింది మాకు. అండ్ ఇలాంటి హౌసెస్ లో ఉండాలని చెప్పి నాకు మా చెల్లికి ఒక డ్రీమ్ లాంటిది అనమాట. అదైతే మంచిగా ఫుల్ఫిల్ అయిపోయింది. అక్కడ ఉన్న రైల్వే ట్రాక్, ఆ కొండల మధ్యలో మేము ఉండడము మాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మంచిగా తినేసాము. మంచిగా అని కాదు, తిన్న బిర్యానీ అది మాకు అంతేం నచ్చలేదు, అందుకే వీడియో కూడా షూట్ చేయలేదు. ఇంకైతే నెక్స్ట్ చేపరై చూడడానికి వచ్చేసాము. ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది అరకులోని, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ చుట్టూ గార్డెన్ లా పెట్టారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వాళ్ళ డాన్స్ ఫామ్ చేస్తున్నారు. వాళ్ళతో డాన్స్ చేయాలంటే మనం మనీ పే చేయాలన్నమాట. మనకెందుకు వచ్చిందిలే, వాళ్ళంత డాన్సర్స్ మనం కాదని చెప్పి మేము సైలెంట్ అయిపోయాము. బట్ బాగుంది చూడడానికి, అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంక ఇక్కడ వెళ్ళగానే ఒక టెంపుల్ ఉందన్నమాట. చేప మీద తల్లి కూర్చోవడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంకా అయితే ఇక్కడ మనకి ఏమీ ప్రమాదం జరగకూడదని చెప్పి మంచిగా దండం పెట్టుకొని మేమైతే లోపలికి వచ్చేసాము. పక్కన లేకుండా పగిలిపోద్ది. వీడు రాగానే పడ్డమేమో గాని మా ఆయన నా చుట్టే తిరిగివాడు అనమాట, నేనెక్కడ పడిపోతాను అని చెప్పి. మాకైతే పాపం వాళ్ళకి దెబ్బలు తగిలాయేమో అని ఒక పక్క నవ్వైతే నేను అస్సలు ఆపుకోలేకపోయాను. వాళ్ళు పడుతున్నారనే కానీ మళ్ళీ వెళ్తున్నారు. అదే కదా ట్విస్ట్ ఇక్కడ. దెబ్బలు తగిలినా ఎంజాయ్ చేయడం మాత్రం ఆపట్లేదు ఇక్కడ జనాలు. నాకైతే వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం చూసి నాకు కూడా వాళ్ళలో ఆడుకోవాలనిపించింది. ఇంక సరే మనం కూడా వెళ్దామని అంటే సరేలే మళ్ళీ ఇక్కడ నుంచి మ్యూజియం కాటా వెళ్ళాలి కదా, మళ్ళీ తడిచిపోతే ఎలా వెళ్తాం అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేనే కాంప్రమైజ్ అయిపోయాను. బట్ వీళ్ళు చూసారా, ఫ్రెండ్స్తో వచ్చారు, చాలా బాగా ఆడుకుంటున్నారు అసలు. మేమైతే వీళ్ళను చూసి ఫుల్ నవ్వు అనమాట. కామెడీ అయిపోయింది. మేమే కాదు అక్కడ అందరూ చూస్తున్నారు, వాళ్ళు అలా పడుతుంటే కామెడీ, అందరూ నవ్వుతూనే ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ఫిష్ పెయింటింగ్ చూసారా, భలే ఉంది కదా, చేపరాయిని బాగా డిస్క్రైబ్ చేస్తుంది అది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి చీకులు తీసుకుని వచ్చారు. ఆ వాటర్లో అలా కాలు తడుపుకుంటూ ఆ చీకులు తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంది అసలు. మా డాడీకి ఇవ్వగానే మా డాడీ నేను తిన్ను అన్నారు. ఇంకా వెంటనే మనం ఆగుతామా, మా డాడీ వాటర్ కూడా నేను వేసేసాను పొట్టలోకి. ఇంక ఇక్కడ అందరూ ఇలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇటువైపు ఏమో మమ్మీ చెల్లి ఉన్నారు, అటువైపు ఏమో మేము. మంచిగా ఎంజాయ్ చేసాం చేపరాయి అయితే. ఈ అరకులో మనకి అడుగున ఈ హనీ ఫార్మ్స్ కనిపిస్తాయి. నాకు తెలిసి ప్యూర్ హనీ ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. మా మమ్మీకి అరకు అంతా చూపించినా ఎక్కడా సాటిస్ఫై అవ్వలేదు. మా మమ్మీ అయితే ఈ ట్రైబల్ మ్యూజియంలో బాగా సాటిస్ఫై అయిపోయింది. ఎందుకు అలా అన్నానో ముందు మీరే చూసేయండి. ఇక్కడైతే ఈ అరకు చిన్న సీనరీస్ అన్ని కూడా ఇలా పెట్టారు. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట, 7 అయ్యింది ఆ టైంలోని. ఫస్ట్ అయితే ఈ అక్కలందరితో తీసుకుని మ్యూజియం లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎందుకు మా మమ్మీకి బాగా నచ్చిందన్నానో మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ అరకులో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మనకి కళ్ళ ముందు కనిపించేలాగా రియలిస్టిక్ గా మనుషులు చేసి పెట్టారనమాట. మాకైతే 2 నిమిషాలు అసలు బాబోయ్ ఎవరిల్లు అన్నట్టు అనిపించింది మాకు. ఫస్ట్ అయితే ఈ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అసలు. దాని తర్వాత వీటిని ఇంత అందంగా చేసిన వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం పేరెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియంని. ఇంకా మేమైతే ప్రతిదీ డీటెయిల్గా అన్ని చూసామన్నమాట. కాకపోతే నైట్ టైంలో రావడం వల్ల ఏంటంటే లైటింగ్ ఎక్కువగా లేదు బయట. కొంచెం మేము అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అని చెప్పి అటు తిక్కగా వెళ్ళిపోయామన్నమాట. ఈ మ్యూజియం ఇంత అందంగా కనిపించడానికి ఆ రియలిస్టిక్ గా చేసిన మనుషులు ఎంత ఇంపార్టెంటో ఆ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ పాటించింది అనమాట. ఇందులో చాలా బాగా చేశారు అసలు. ఆ పెయింటింగ్ వల్ల ఏంటంటే ఇంకా రియలిస్టిక్ లుక్ అన్నది ఇంకా ఎలివేట్ అయ్యింది. నా ఫేవరెట్ అయితే ఈ మ్యారేజ్ థీమ్ అనమాట. నాకు భలే నచ్చింది అసలు. రియల్ మ్యారేజ్ మనం చూస్తే లైవ్ లో ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి రాగానే మా మమ్మీ అడుగుతుంది, అమ్మో గుడిసెలో నుంచి నిజంగా ఎవరో వస్తున్నట్టే ఉంది అని చెప్తుంది. నిజంగా
వాళ్ళని చూస్తే అలానే అనిపించింది. ఒక 2 నిమిషాలు గనక వాళ్ళనే మనం చూసామనుకోండి, అమ్మో వాళ్ళు మన వైపు ఎక్కడ చూసేస్తారో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే ఈ మ్యూజియం. అసలు ఇందులో ప్రతిదీ చూపించారు. వాళ్ళు ఏమేమి హార్వెస్ట్ చేస్తారు, ఎలా హార్వెస్ట్ చేస్తారు, అండ్ దాన్ని మార్కెట్లో అమ్మడము, ప్రతిదీ కూడా ఇందులో డిజైన్ చేశారనమాట. సో మనకు అరకు లైఫ్ స్టైల్ ఈజీగా అర్థమైపోతుంది ఇది చూస్తే. ఈ హనీ తీసే అతను కూడా చాలా రియలిస్టిక్ గా వచ్చారు. అండ్ ఇక్కడ చూసారా పుట్టుగొడుగులు తీస్తున్నట్టు, అండ్ ఇవి కూడా మంచిగా అనిపించాయి అనమాట. అండ్ లాస్ట్ కి అయితే ఇక్కడ మేము ఫోటో గ్యాలరీ ఉంటే అక్కడికి వచ్చాము. ఈ మ్యూజియం లోనే ఉంటది ఇది కూడా. ఇందులో వాళ్ళు ఎటువంటివి వేసుకునేవారు, లైక్ నగలు అవన్నీ, ఇంకా వాళ్ళ ఫొటోస్ అవన్నీ ప్లేస్ చేశారనమాట. వాళ్ళు పెట్టుకున్న వడ్డానాలు, ముక్కు పుడకలు, ఇంకా అన్ని చాలా పెట్టారు. బట్ చాలా మిస్ అయిపోయినట్టు అనిపించాయి నాకైతే. కొన్ని అయితే బ్లాంక్ ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ బిందులు పట్టుకునే ఫోటో చూసారు కదా, అదైతే మీకు నేను ఆల్రెడీ చూపించాను. నేను రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సేమ్ వాళ్ళు కూడా అట్లనే మోస్తున్నారు అనమాట బిందులు. ఇంకా మాకు మ్యూజియం మొత్తం తిరగడానికి 1 అవర్ దగ్గరే పట్టిందనమాట. ఇంకా మొత్తం చూసేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ చూస్తే నా ఫేవరెట్ షాపింగ్ ఉందనమాట. షాప్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ. కాకపోతే వెరైటీగా లైక్ అరకు నుంచి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వడానికి పట్టుకెళ్ళడానికి కానీ చాలా మంచి ఉన్నాయన్నమాట. ఇవి చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు. ఇంకా నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను అనమాట. నేను దాన్ని షార్ట్ లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కాఫీ మ్యూజియం అనమాట. ఇదైతే ఎగ్జాక్ట్లీ నైట్ వెళ్లాల్సిన స్పాట్. మనం మధ్యాహ్నం గనక కానీ మార్నింగ్ గనక వెళ్ళారంటే దొరికిపోతారు. ఎందుకంటే లైటింగ్ లేకపోతే అందులో చూడడానికి పెద్దగా ఏమీ లేదనమాట. లైక్ వాళ్ళు కాఫీని ఎలా తయారు చేస్తారు అది మాత్రమే చూపిస్తారు. అందులో కూడా మ్యూజియంలో మనకి ఫొటోస్ వీడియోస్ తీయడానికి అసలు ఎలో లేదు. సో నేను అవి కూడా ఏం షూట్ చేయలేదు. పెద్ద చూడడానికి కూడా ఏమో ఉన్నట్టు నాకు ఏం అనిపించలేదు. ఇక్కడ చూడండి, ఆవిడ వాళ్ళ హస్బెండ్ కి డాన్స్ వేసి చూపిస్తున్నట్టున్నారు. మేము వెళ్ళిన వాళ్ళు ఎవ్వరికి కాఫీ తాగే అలవాట్లేదు. బట్ కాఫీ మ్యూజియంకి వచ్చి కాఫీ తాగకపోతే ఎలా చెప్పండి. ఇంకా అందుకే ఒక ట్రై చేద్దామని చెప్పి కాఫీ తీసుకున్నాము. కాఫీ కూడా చాలా ఎక్కువ రేటే పడింది. మేము నార్మల్ తీసుకుంటే అదే 45 పడింది అనమాట. చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా మనకి కాఫీలు అవి పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు కానీ పక్కన బేకరీ కనబడగానే అందులోకి దూరిపోయాను అనమాట. దూరి ఏదో గ్లాస్ తో అందంగా కనిపించిందని చెప్పి తెచ్చుకున్నాను. మధ్యలో కాఫీ టేస్ట్ తగులుతూ బానే ఉంది. బట్ క్రీమ్ ఉండడం వల్ల ఇంకా నాకు బాగానే నచ్చింది అనమాట. పర్వాలేదు అనిపించింది. ఇంకా కాఫీ రాగానే ఫస్ట్ మా మమ్మీ చేతిలోనే పెట్టాము. చూసారా వగరగా ఉందని చెప్తుంది. ఇంకా అరకు వచ్చిన తర్వాత బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలా చెప్పండి. నేను అసలు ఈ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ మీద ఎక్కువ ఆశపడిపోయి వచ్చాను అనమాట అరకు. ఇంకా వెంటనే ఒకటి ప్యాక్ చేయించుకొని రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఆ రోజు నాన్ వెజ్ తిననంటే వాళ్ళకి మీల్స్, ఇంకా మాకు బిర్యానీ అండ్ ఈ బ్యాంబూ చికెన్ పట్టుకొని రిసార్ట్కి అయితే వచ్చేసాము. హ్యాపీగా కూర్చొని తిందామని చెప్పేసి. మా సిరి మీ అందరికీ నమస్తే చెప్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఓపెన్ చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు తింటానా అని చెప్పి. ఎందుకంటే బ్యాంబూ చికెన్ మీద మా హస్బెండ్ ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది అనమాట నాకు. బట్ తిన్న తర్వాత నా రియాక్షన్ మీరే చూడండి. అసలు మేము తెచ్చుకున్న దగ్గర బాగోలేదో తెలీదు, లేదంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నానో తెలీదు. నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఒక్క పీస్ తప్ప ఎక్కువ తినలేకపోయాను అనమాట. ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నారని చెప్పి ఏదో చెప్పాలి కదా అని చెప్పి పర్లేదని అన్నాను. బట్ ఆ టేస్ట్ పర్లేదు కూడా కాదు. నేనైతే అస్సలు తినలేదు. బొంగులో చికెన్ ఇంకా నేను ఈ బ్యాంబూ చికెన్ కోసం ఎక్కువ ఆశపడిపోయాను కదా. ఇంకా అంత ఆశపడి నాకు ఆ టేస్ట్ నచ్చకపోయేసరికి ఇక్కడ మా డాడీ మా హస్బెండ్ కలిపి నన్ను ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా రిసార్ట్ దగ్గర వచ్చి క్యాంప్ ఫైర్ అడిగితే వేస్తారనమాట. లైక్ ఎక్స్ట్రా మనీ తీసుకొని వేస్తారు. సో మేము ఇంక ఇంత దూరం వచ్చాం కదా ట్రై చేద్దామని చెప్పేసి వేపించుకున్నాము. బట్ ఈ క్యాంప్ ఫైర్ అయితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. నేను క్యాంప్ ఫైర్ ని చూసింది ఇదే ఫస్ట్ టైం లైవ్ లో అనమాట. ఎప్పుడు సినిమాల్లోని ఇలా నార్మల్ వీడియోస్లోని చూడడం తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇంకా నెక్స్ట్ డే మా సిరి బర్త్డే అనమాట. ఇంకా తన బర్త్డే 12కి కేక్ కట్ చేపిద్దామని చెప్పి మొత్తం సెటప్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే లైటింగ్తో వ్యూ చాలా బాగుంది. బట్ మా లక్ అయితే అస్సలు బాగలేదు. అది ఎక్కువగా మంచు పడడం వల్ల లైటింగ్ అయితే ఆగిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ మా రూమ్ దగ్గర తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేసాం అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సిరి అసలే మా హస్బెండ్ ఫేవరెట్ మరదలు అనమాట. మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా వాళ్ళైతే పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ నేను కాసేపు అలా కూర్చొని మాట్లాడుకొని ఇంకా రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అన్ని మాట్లాడుకున్నాము.
ఇంకా మా అరకులో డే 1 అయితే ఇలా హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. ఈ వ్లాగ్ ఇంతవరకు చూసారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. డే 2 ఇన్ అరకు కూడా పెడతాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సరే, బాయ్ బాయ్.